హైదరాబాద్ లో న్యూ ఇయర్ సందడి ఎలా ఉందో మా ప్రతినిధి సుజాత లైవ్ లో అందిస్తారు. రైట్ సుజాత, చెప్పండి. ప్రజలంతా కూడా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు న్యూ ఇయర్ ఎప్పుడు వస్తుందా అని. మరికొన్ని గంటల మిగిలి ఉన్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో పరిస్థితి ఏ విధంగా ఉంది? హైదరాబాద్లో ఇప్పటికైతే మాత్రము న్యూ ఇయర్ వేడుకలు అనేది మొదలయ్యాయి. ఇప్పటికే రోడ్డు మీద ఉన్నటువంటి పబ్లిక్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా అటు హోటల్స్ పబ్స్కి అయితే మాత్రము వెళ్తున్నటువంటి పరిస్థితి. సాధారణంగా వీకెండ్స్ అంటేనే హైదరాబాద్లో గుర్తొచ్చేది అటు పబ్స్, అదేవిధంగా చిన్నపిల్లలతో కుటుంబ సభ్యులైతే ఎక్కువగా హోటల్స్కి వెళ్తూ ఉంటారు. కానీ సాధారణ రోజులతో పోలిస్తే ఈసారి వీకెండ్ రావడంతో పాటు న్యూ ఇయర్ కొత్త సంవత్సరానికి సంబంధించి కూడా అందరూ కుటుంబ సభ్యులతో కలిసి అటు రెస్టారెంట్స్కి వెళ్తున్నారు. ఫ్రెండ్స్, అదేవిధంగా ఎవరైతే కొలీగ్స్ ఉంటారో వాళ్ళు పబ్స్కి వెళ్తున్నటువంటి పరిస్థితి. న్యూ ఇయర్ అనగానే అందరూ ఎంతో సంతోషంగా ఒక పండగ కంటే ఎక్కువగా కూడా ఈ న్యూ ఇయర్ని సెలబ్రేషన్ చేసుకుంటారు. ఎందుకంటే ఆ పబ్స్లో అయితే మాత్రము కళ్ళు మైపనిపించే విధంగా అటు డీజేలు కావచ్చు, లైట్స్ అయితే మాత్రం అందరినీ అట్రాక్షన్ చేసే విధంగా సాధారణ వ్యక్తులు కూడా పబ్స్ బాట పట్టే విధంగా అయితే మాత్రము పబ్స్ అనేది అరేంజ్మెంట్స్ ఉంటూ ఉంటాయి. అటు హోటల్స్ కూడా చిన్నపిల్లలతో ఉన్నటువంటి కుటుంబ సభ్యులు, అదేవిధంగా పెద్దవాళ్ళు అంటే అత్తయ్య మామయ్య కావచ్చు, అదేవిధంగా అమ్మ నాన్న ఉన్న వాళ్ళు పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని అయితే హోటల్స్కి తీసుకువెళ్ళి ఆ రోజు చాలా సంతోషంగా వాళ్ళ కుటుంబ సభ్యులంతా మొత్తం ఈ న్యూ ఇయర్ని చేసుకుంటారు. న్యూ ఇయర్ అనేది సంవత్సరం మొత్తానికి కలిపి ఒక్కరోజు అయితే మాత్రం ఒక స్వీట్ మెమరీ అనేది చెప్పుకోవచ్చు. ఆ రోజు వాళ్ళ ఫ్రెండ్స్కి విషెస్ చెప్పడంతో పాటు 12 అయితే మాత్రం ఇంకా హైదరాబాద్ ప్రాంతంలో చెప్పాల్సిన అవసరమే లేదు. రోడ్స్ మీదకి వచ్చి కేక్ కట్ చేయడం, అదేవిధంగా హోటల్స్లో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో ప్రతి ఒక్కరు చిన్న పెద్ద కుల మత లేదు అంటే ధనికులు పేదవాళ్ళు ఇలా ఇలాంటి సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ అయితే మాత్రం ఎంతో సంతోషంగా ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. హైదరాబాద్ అయితే మాత్రము ఎంజాయ్మెంట్ చేయడానికి పెట్టిందే పేరని చెప్పుకోవచ్చు. సాధారణంగా ట్యాంక్ బండ్ ఇలాంటి ప్రాంతాలు, చార్మినార్ ఇలాంటి ప్రాంతాలు వీకెండ్స్లో చాలా రష్గా ఉంటూ ఉంటాయి. కానీ ఈరోజు కూడా వాళ్ళు అర్ధరాత్రి 12 అయిందంటే ఎక్కువగా ట్యాంక్ బండి, అదేవిధంగా చార్మినార్ దగ్గర అయితే మాత్రము కేక్స్ కట్ చేస్తూ ఒకరికొకరు విషెస్ చెప్పుకుంటూ ఆటలు పాటలు, ఇక వాళ్ళ సంతోషానికైతే మాత్రం అవధులు లేవనే చెప్పుకోవచ్చు. ఇటు హైదరాబాద్లో ఉన్నటువంటి అందరూ ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే కాదు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల నుంచి హైదరాబాద్కి వస్తారు. హైదరాబాద్లో ఉన్నటువంటి పబ్స్ ఎక్కువగా జూబ్లీ హిల్స్, మాదాపూర్, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పబ్స్లో ఎక్కువగా ఎంజాయ్ చేయడానికి వస్తారు. అయితే మరికొంతమంది అంటే అటు తెలుగు రాష్ట్రాలు మాత్రమే కాకుండా మిగతా రాష్ట్రాల నుంచి కూడా హైదరాబాద్కి వస్తారు. ఇక్కడ ఉన్నటువంటి కల్చర్ కూడా చాలా లైక్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఆ రోజు వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ ఆడుతూ పాడుతూ అసలుకి జీవితాన్ని అంటే ఆ ఒక్క స్వీట్ మెమరీ కోసము సంవత్సరం మొత్తం వేచి చూస్తూ ఉంటారు. ఎప్పుడెప్పుడు వస్తుందా న్యూ ఇయర్ 31st రోజు వేడుకలు దుమ్ము దులిపేద్దాం అన్నట్టుగా అయితే మాత్రం రెడీ ఉంటారు. ఒక 1 month నుంచే ప్లాన్ చేసుకుంటారు. ఎందుకు అనంటే అటు రెస్టారెంట్స్ కావచ్చు, పబ్స్ కావచ్చు, క్లబ్స్, అదేవిధంగా ముఖ్యంగా జిల్లాలలో చూస్తే అయితే మాత్రము గెస్ట్ హౌస్ ఏమైతే ఉంటాయో ఆ గెస్ట్ హౌస్లో కూడా ఫ్రెండ్స్తో పార్టీలు నిర్వహించుకుంటారు, కుటుంబ సభ్యులతో వెళ్తారు. అందరూ చాలా సంతోషంగా అయితే మాత్రం ఈ సంబరాల్ని చేసుకుంటూ ఉంటారు. కాబట్టి 1 month నుంచి ఏం షాపింగ్ చేయాలి, ఆ రోజు ఎక్కడికి వెళ్ళాలి, న్యూ ఇయర్ ఎవరితో సెలబ్రేషన్ చేసుకోవాలి, అటు ఫ్రెండ్స్తో అదేవిధంగా కొలీగ్స్తో పాటు ఆఫీసెస్లో ముఖ్యంగా. ఎందుకంటే ఈ న్యూ ఇయర్కి సంబంధించి ఈసారి సండే రావడం, వీకెండ్ రావడంతో పాటు అటు ఫ్రెండ్స్ని కూడా మిస్ అవుతున్నామనే ఒక ఫీల్ ఉంటుంది. కాబట్టి వాళ్ళంతా ఒక గెట్ టుగెదర్గా అయ్యి ముందుగానే సెలబ్రేషన్స్ చేసుకుంటారు. అడ్వాన్స్గా కూడా అయితే మాత్రం చాలా కంపెనీస్లో సాఫ్ట్వేర్స్ కావచ్చు, అదేవిధంగా మిగతా అన్ని కంపెనీస్లో అయితే మాత్రము వాళ్ళు కేక్స్ కట్ చేసుకోవడం 2 రోజుల నుంచే ఈ సంబరాలు అనేది మునిగిపోతున్నారు. అటు యువత అయితే మాత్రం చెప్పాల్సిన అవసరం లేదు, వాళ్ళకి అసలు అవధులే లేవని చెప్పుకోవచ్చు. ఎందుకనంటే ఆ డీజే సాంగ్స్ ఏవైతే ఉంటాయో ఆ డీజే సాంగ్స్ మూమెంట్కి అయితే మాత్రం స్టెప్పులు అదిరిపోయే స్టెప్పులు వేస్తారు. ఇక్కడ ముఖ్యంగా మన హైదరాబాద్లో వేసే స్టెప్పుల్ని చూసి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా అదే ఫాలో అవుతుంటారు. అక్కడ డీజే లైవ్ మ్యూజిక్ వస్తుంటే మరోవైపు వీళ్ళ స్టెప్పులతో అయితే మాత్రము యువత ఉర్రూతలూగిస్తూ ఉంటారు. ఓవైపు అటు ఇక్కడికి వచ్చినటువంటి అన్ని స్టేట్ల నుంచి వచ్చినటువంటి వాళ్ళు కూడా చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. న్యూ ఇయర్ వచ్చిందంటే హైదరాబాద్ బాట పడుతూ ఉంటారు. ఈసారి అయితే మాత్రం న్యూ ఇయర్ వేడుకలకి చాలా హోటల్స్ సిద్ధమయ్యాయి, అదేవిధంగా రెస్టారెంట్స్, ముఖ్యంగా అయితే మాత్రం పబ్స్కి సంబంధించి ఈ చాలా స్పెషల్ అట్రాక్షన్గా నిలిచే విధంగా అయితే మాత్రం ఏర్పాట్లు చేశారు. ఎంట్రన్స్ ఏదైతే ఉంటుందో పబ్ ఎంట్రన్స్ నుంచి లోపలికి వెళ్ళేంత వరకు అయితే మాత్రము స్పెషల్ అట్రాక్షన్తో అరేంజ్మెంట్స్ చేయడం, లోపల భారీ డిస్కౌంట్స్. ఎందుకంటే చాలామంది పబ్స్కి వెళ్ళాలి అనుకున్నప్పుడు
అయినప్పటికీ వాళ్ళ బడ్జెట్ చాలా తక్కువ ఉండటంతో వెళ్ళాలా వద్దని ఆలోచిస్తూ ఉంటారు. కానీ అలాంటి వాళ్ళకు కూడా ఆఫర్స్ ఇస్తూ అందరినీ పబ్స్లోకి పిలిపించి వాళ్ళ ఎంజాయ్మెంట్లో కూడా భాగస్వాములు అవడానికి పబ్స్ వాళ్ళు కూడా అన్ని రకాల అరేంజ్మెంట్స్ చేశారు. హోటల్కి సంబంధించి స్పెషల్ డిషెస్ ఏదైతే న్యూ ఇయర్ అయితే మాత్రము ఖచ్చితంగా నాన్ వెజ్ తినంది అయితే మాత్రం చాలామంది న్యూ ఇయర్ని స్టార్ట్ చేయరు. అందులోనూ స్పెషల్గా ఇది వీకెండ్ కాబట్టి హైదరాబాద్ బిర్యానీ అంటే మాత్రం పెట్టిందే పేరు కాబట్టి ఇప్పటికే జొమాటో ఆర్డర్స్ అయితే మాత్రం దుమ్ము దులుపుతున్నాయి. అదేవిధంగా ఒకవైపు హోటల్స్ బుకింగ్ కూడా, ఎందుకంటే రెస్టారెంట్లో స్పెషల్ ఐటమ్స్ అయితే న్యూ ఇయర్కి సంబంధించి అటు ఫ్యామిలీస్కి ఫ్రెండ్స్కి సంబంధించినటువంటి చాలా అన్ని రకాల వెరైటీస్. హైదరాబాద్ బిర్యానీ చాలా స్పెషల్ కాబట్టి ఇక్కడ బిర్యానీ తినడానికి కూడా ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్నటువంటి వాళ్ళ కోసం స్పెషల్ ఏర్పాట్లు రెస్టారెంట్లు కూడా చేశారు. అట్లు రోడ్స్ కూడా, ఎందుకు అనంటే ఇప్పుడు కొత్తగా ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వము అటు ప్రతి ఒక్క మనం చూస్తే వెనుకున్నటువంటి అమరవీరుల స్మారకం కూడా మనకు కనిపిస్తుంది. అక్కడ కూడా చాలా లైటింగ్గా ఉంది. మనం ఉన్నటువంటి ట్యాంక్ బండ్ ప్రాంతానికి అయితే మాత్రము ఇప్పటికే అందరూ వెళ్తున్నటువంటి పరిస్థితి. అక్కడ కూడా పూర్తి స్థాయిలో లైటింగ్ ఏర్పాటు చేశారు, భద్రతా ఏర్పాట్లు కూడా చేశారు. ఎవరికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అయితే మాత్రం ఎక్కడికక్కడికి బందోబస్తుని ఏర్పాటు చేయడంతో పాటు వాళ్ళ సంతోషానికి ఎక్కడ బ్రేక్ చేయకుండా, వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళు సేఫ్గా ఇంటికి వెళ్ళడానికి కూడా ఇప్పటికైతే మాత్రము అటు ట్రాఫిక్కి సంబంధించినటువంటి పోలీసులు ఉన్నత అధికారులు కూడా కొంతవరకు అయితే మాత్రము పూర్తి రిస్ట్రిక్షన్తో చర్యలు తీసుకుంటున్నారు. వాళ్ళకి రైట్ సుజాత, మీరు చెప్తున్నట్లుగా అటు ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలు, అమరవీరుల స్తూపం చూడడానికి, అదేవిధంగా సెక్రటేరియట్, ఈ విధంగా అంబేద్కర్ విగ్రహం, సో వీటిని చూడడానికి నార్మల్ డేస్లోనే ప్రజలు పోటెత్తుతారు. అదేవిధంగా ఇప్పుడు న్యూ ఇయర్ కాబట్టి ఇంకా క్రౌడ్ పెరిగే అవకాశాలు ఉంటాయి. ఈ నేపథ్యంలో కొంతమంది రోడ్డు పైన కేక్ కట్ చేసే ఛాన్సెస్ కూడా ఉంటాయి ఫ్లైఓవర్స్కు. సో వీటికి సంబంధించి ఏమైనా ఆంక్షలు విధించారా పోలీసులు? పోలీసులు అయితే మాత్రము ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేయండి, కాకపోతే ఆ ఎంజాయ్ ఇతరులకు ఇబ్బంది కలిగించవద్దు. వాళ్ళ కుటుంబ సభ్యుల ఇళ్లలో కూడా ఎలాంటి విషాద ఛాయలు మిగిల్చవద్దు. ప్రతి ఒక్కరూ న్యూ ఇయర్ వేడుకల్ని ఎంతో సంతోషంగా చేసుకోవాలి. వాళ్ళ కుటుంబంలో కూడా సంతోషాన్ని నింపాలి అని చెప్పేసి ఇప్పటికే పోలీసులు అయితే మాత్రం పలు సూచనలు చేస్తున్నారు. కానీ ఎక్కడ రోడ్స్ మీద కేక్ కట్ చేయించే పరిస్థితులు అయితే లేవు. ఎందుకంటే మీరు చెప్పినట్లుగా సాధారణ రోజుల్లోనే అటు సెక్రటరేట్ కావచ్చు, లేకపోతే అమరవీరుల స్మారకం కావచ్చు, అంబేద్కర్ స్టాచ్యూని కావచ్చు, ట్యాంక్ బండ్ కావచ్చు, ఈ పరిసర ప్రాంతాల్లో సాధారణ రోజులు అయితే మాత్రం సెల్ఫీలు దిగడానికి, అదేవిధంగా ఫ్రెండ్స్తో ఫ్యామిలీ మెంబర్స్తో ఇక్కడికి వచ్చేటువంటి స్పాట్ అనేది చెప్పుకోవచ్చు. ఈ రోజు ఎక్కువ సంఖ్యలో వస్తున్నారు. ఎందుకంటే ఇక్కడికి వచ్చి కొంతసేపు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేసి తర్వాత రెస్టారెంట్స్కి వెళ్ళి అక్కడ డిన్నర్ చేసి తర్వాత ఇంటికి సేఫ్గా వెళ్ళాలి. లేదంటే మరే ఇతర ప్లాన్స్ ఉన్నా సరే నైట్ అయితే మాత్రము డ్రింక్ చేసి ఎక్కడ డ్రైవింగ్ చేయొద్దు. ఖచ్చితంగా డ్రింక్ చేసే అలవాటు ఉన్న వాళ్ళైతే మాత్రము డ్రైవర్ని మెయింటెనెన్స్ చేయాలి. లేదు అనంటే ఖచ్చితంగా వాళ్ళు క్యాబ్ని బుక్ చేసుకోవాలి అని చెప్పేసి ఇప్పటికే ట్రాఫిక్ ఆంక్షలు కూడా కొనసాగుతున్నాయి. కానీ ఇక్కడ సెక్రటరేట్ గతంలో ఎప్పుడు ఎవరిని లోపలికి వెళ్ళనిచ్చినటువంటి పరిస్థితి అయితే లేదు. కానీ ఈరోజు సెక్రటరేట్ ముందు అయితే మాత్రము చాలా మంది ఫోటోలు దిగడానికి, అదేవిధంగా లోపలికి వెళ్ళడానికి కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి కూడా ఇక్కడ ఉంది. మనం ఉన్నటువంటి ప్రాంతం కూడా సెక్రటరేట్ ప్రాంతం. గతంలో ఇక్కడ నిల్చోవడానికి కానీ లేకపోతే కనీసం ఆ సెక్రటరేట్ చూడడానికి కూడా చాలా డిస్టెన్స్లో ఉండాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు అలాంటి ఆంక్షలు లేవు. కానీ అందరూ చాలా జాగ్రత్తగా ఇంటికి వెళ్ళాలి, జాగ్రత్తగా సంబరాలు చేసుకోవాలి అని చెప్పేసి కేవలం ఆంక్షలు పెట్టారు. రోడ్స్ మీద కేక్ కట్ చేయడము, లేకపోతే డ్రింక్ చేయడము, ఎవరికైనా ఇతరులకి ఇబ్బంది కలిగించడం, వాళ్ళు ఇబ్బంది పడడం, ఇలాంటి ఘటనలు జరగకుండా అయితే మాత్రం పోలీసులు పూర్తి స్థాయిలో బందోబస్తుని ఏర్పాటు చేశారు. న్యూ ఇయర్ వేడుకల్లో ఇప్పటికే హైదరాబాద్ వాసులతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి పబ్లిక్, అదేవిధంగా జిల్లాల నుంచి వచ్చిన వాళ్ళైతే మాత్రం పూర్తి స్థాయిలో ఎంజాయ్మెంట్లో మునిగిపోయారనే చెప్పుకోవచ్చు. రైట్ సుజాత, అదేవిధంగా మెట్రోకి సంబంధించి కూడా కొన్ని ఆంక్షలు విధించారు, అంటే కొన్ని వెసులుబాట్లు కల్పించారు. సో 12:15 వరకు కూడా మెట్రో సదుపాయం ఉంటుంది అని చెప్పారు. అంటే క్రౌడ్ రోడ్లపైన ఎంత టైం వరకు ఉండొచ్చు? ఇప్పటికే ఎందుకనంటే మనం చూస్తే 7 స్టార్ట్ అవ్వక ముందే అయితే మాత్రము అందరూ పబ్స్కి హోటల్స్కి వెళ్తున్నటువంటి పరిస్థితి. అందరూ తమ సొంత వాహనాల కంటే కూడా ఎక్కువగా క్యాబ్స్ని, అదేవిధంగా మెట్రోని ఉపయోగిస్తున్నటువంటి పరిస్థితి. ఒకవేళ డ్రింక్ చేసినప్పుడు వాళ్ళు వాహనాలను నడపలేరు, అదేవిధంగా ప్రమాదాలకు గురవుతారని చెప్పేసి ప్రభుత్వం అయితే కీలక నిర్ణయమే తీసుకుందని చెప్పుకోవాలి. సాధారణ రోజుల్లో 11 గంటలకి వరకే మెట్రో ఉంటే ఈ రోజు మాత్రము 12 గంటల 15 నిమిషాలు, అంటే 1
1:30 వరకు మెయిన్ స్టేషన్కి చేరుతుంది, అక్కడితో మెట్రో ఆగిపోతుంది. ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్కి సంబంధించి కూడా ఇప్పటికే 1 గంట వరకు కూడా రోడ్ల మీద ఎక్కువగా ఉంటారు కాబట్టి వాళ్ళు తిరిగి ఇంటికి వెళ్ళడానికి అయితే మాత్రం ఈ వెసులుబాటుని కల్పించిందనే చెప్పుకోవచ్చు. ప్రజలకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రజల క్షేమమే ముఖ్యమంటున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అయితే మాత్రం ఈ న్యూ ఇయర్కి సంబంధించి ప్రతి అడుగడుగున ఎలాంటి ఇబ్బందులు ప్రజలకి కలగకుండా అయితే మాత్రము ఎంతో నిర్ణయాలు తీసుకోవడం పట్ల అయితే మాత్రం అటు పబ్లిక్ కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఇంత ఫ్రీడంతో పాటు వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయడము, అదేవిధంగా కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నప్పటికీ అవి తమ మంచి కోసమే అని చెప్పేసి వాళ్ళు కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ట్రాఫిక్ పోలీసులు అయితే మాత్రం ముఖ్యంగా డ్రగ్స్కి సంబంధించి కొన్ని సూచనలు చేశారు. ఎవరు డ్రగ్స్ తీసుకోవద్దు, డ్రగ్స్ తీసుకున్న వాళ్ళని ఎంతటి వాళ్ళనైనా సరే విడిచిపెట్టము అని కూడా చెప్తున్నారు. దీంతో బిగ్ టీవీ కూడా కొన్ని చిన్న సలహాలు సూచనలు కూడా చేస్తుంది. ఎవరు కూడా డ్రింక్ చేసి తమ వాహనాలను నడపొద్దు, డ్రైవర్ని మెయింటెనెన్స్ చేయాలి. ఎందుకంటే వాళ్ళ కుటుంబ సభ్యులు ఇంటి దగ్గర ఎదురు చూస్తూ ఉంటారు కాబట్టి అందరూ సేఫ్గా డ్రైవింగ్ చేసుకుంటూ ఇంటికి వెళ్ళాలి. లేదు అంటే డ్రైవర్స్ని అయితే మాత్రము రైట్. థ్యాంక్ యూ సుజాత, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్స్. రైట్, చూస్తున్నాం కదా, ఇక నూతన సంవత్సర వేడుకలకైతే జనాలంతా సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా పోలీసులు కూడా కొన్ని ఆంక్షలు విధిస్తున్నారు. యువత ముఖ్యంగా కూడా ఎటువంటి డ్రింక్ చేయకుండా డ్రింక్ చేసి వాహనాలు నడపకూడదు, ఎటువంటి ప్రమాదాల బారిన పడకూడదు అంటూ కూడా వారు కొన్ని ఆంక్షలు విధిస్తున్నారు. అటు పబ్బులకు, క్లబ్లకు, అదేవిధంగా కొన్ని మాల్స్కి, అదేవిధంగా సో ఈ విధంగా ఏవైతే జనాలు ఎక్కువగా తిరుగుతుంటారో, ఏ విధంగా అయితే వారి యొక్క ఆనందాన్ని పంచుకోవాలని చూస్తుంటారో అక్కడ కొన్ని ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి వాటికి కూడా కొన్ని ఆంక్షలను విధించారు. ఈ నేపథ్యంలోనే కొంతమంది కుటుంబ సభ్యులతో కూడా బయటికి వచ్చి వారి యొక్క ఆనందోత్సాహాల మధ్య నూతన సంవత్సరాన్ని స్వాగతించడానికి ఎవరి ఏర్పాట్లలో వారు ఉంటారు. కొంతమంది స్వీట్స్ కొనుగోలు చేస్తుంటారు, బట్టలు కానీ వస్తువులు కానీ. ఈ విధంగా ఇంకా ముఖ్యంగా చెప్పుకోవచ్చు ఫ్లోరిస్ట్ సంబంధించిన ఫ్లవర్ బొకేలకి కూడా గిరాకీ అయితే ఈసారి చాలా ఉంది. సో ఈ నేపథ్యంలోనే ఎవరి స్తోమతకి తగ్గట్లుగా వారి యొక్క ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.